ఇల్లు అద్దెకి ఇవ్వడం చూసాం. లేకపోతే గనక షాప్ అద్దెకి ఇవ్వడం చూసాం. సైన్యాన్ని అద్దెకిచ్చే ఏకైక దేశం ప్రపంచంలో పాకిస్తానే అనుకుంటా. సౌదీ అరేబియాకి ఇప్పుడు 8,000 మంది సైన్యాన్ని పంపించింది. ఇంతకుముందు వీళ్ళకి వాళ్ళకి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా వీళ్ళకేదన్నా అయితే వాళ్ళు, వాళ్ళకేదైనా అయితే వీళ్ళు తోడుండాలి అన్నది. ఇరాన్ సౌదీ మీద దాడులే చేసేసింది. అప్పుడేమీ లేదు. ఇటు ఇరాను అమెరికాల మధ్యన స్నేహానికి ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాను సౌదీ అరేబియాను వదులుకుంటే రేపు పొద్దున సాయం చేసేవాడు ఎవడుండడు. అందుకని ఇప్పుడు సౌదీ అరేబియాకి 8,000 మంది సైన్యం వెళ్తున్నారు. 8,000 మంది సైన్యం ఎవరి కోసం పనిచేస్తారు? సౌదీ అరేబియా కోసం ఇరాన్తో యుద్ధం చేస్తారు. పాకిస్తాన్ ఏమో ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపడానికి అమెరికాతో స్నేహం చేస్తున్నట్టు ఇంకో పక్కన చూపెడతారు. అమెరికానేమో ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ పిలుస్తున్నట్టు చెప్తుంది. ఇది ఓవరాల్గా ఏంటంటే యుద్ధం చేసేది వీళ్ళే, చేయించేది వీళ్ళే కాదు. చేసే చోట వీళ్ళే ఉంటారు, చేయించే చోట వీళ్ళే ఉంటారు. ఇలాంటి బ్రోకరేజ్ ప్రపంచంలో ఇంకేదవ చేయడం